మీరు రోజు వాడే కర్పూరం సేఫ్ అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి, మీ ఒపీనియన్ డెఫినెట్లీ మార్చుకుంటారు. ఈ కర్పూరం ఒక రసాయనంతో తయారవుతుంది కాదు, అనేక రకాల రసాయనాలు కలిస్తేనే ఒక చిన్న కర్పూరం బిళ్ళ తయారవుతుంది. మనం కర్పూరం వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్కి కారణమైన మాలిక్యూల్ C10H16O. ఇది ఇందులో ఉండే ప్రధానమైన కాంపౌండ్. కర్పూరంలో కూడా సింథటిక్ అండ్ న్యాచురల్గా తయారయ్యే కర్పూరాలు ఉన్నాయి, కానీ దానిలో ఉండే కెమికల్స్ మాత్రం సేమ్. దీంతోపాటు క్యాంఫీన్, బోర్నియోల్, పైనిన్ అనే కొన్ని టర్పీన్స్ అనే కెమికల్స్ కూడా దీనిలో ఉంటాయి. వీటి వల్లనే ప్రధానంగా మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది కర్పూరం నుంచి వస్తుంది. ఈ కర్పూరం మనం ప్రధానంగా పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే దీన్ని అరోమా థెరపీస్లో, మస్కిటో అండ్ ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్గా అండ్ పిల్లలకి దగ్గు జలుబు చేసినప్పుడు కొబ్బరి నూనెలో కాగబెట్టి పూస్తూ ఉంటారు. ఈ కర్పూరం నుంచి వచ్చే కెమికల్స్ మనం ఒక మోతాదులో పీలిస్తే పర్లేదు, కానీ పసిపిల్లలు అది పీల్చినప్పుడు ఇది ఆల్రెడీ ఒక న్యూరోటాక్సిన్ కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కాకుండా ఈ కెమికల్స్ ఈజీగా రక్తనాళాల్లో చేరుతాయి. చేరినప్పుడు ఇది హీమోలైసిస్కి దారితీస్తుంది, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ పగిలిపోతూ ఉంటాయి. ఇక నుండి ఈ కర్పూరం రాస్తే పిల్లలకి సేఫ్ అనుకోవడం మానేయండి. ఎస్పెషల్లీ పసిపిల్లలకి ఛాతి మీద రుద్దడం మానుకోండి. ఈ కర్పూరం వేపర్స్ ఎక్కువగా పేలడం వల్ల పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. దీనివల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ వామిటింగ్స్ అండ్ హెడేక్. అండ్ ప్రెగ్నెన్సీలో దీని రిస్క్ అనేది పెరుగుతుంది. సో మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కర్పూరం అధికంగా వాడడం తగ్గించుకోవాలి. ఈ కర్పూరం చిన్నదే, కానీ దానిలో ఉండే కెమికల్స్ చిన్నవి కాదండి. సో ఇక నుంచి కర్పూరం ఒక మోడరేషన్లో వాడదాం అండ్ కొన్ని సేఫ్టీ టిప్స్ అనేవి ఫాలో అవుదాం. అవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please follow.